హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుక్ విత్ శర్బాని. నేను మీ కవితా దేవరాజ్. ఈరోజు మనం యమ్మీ కేసర్ చేసుకోబోతున్నాము, స్వీట్ ఐటమ్. దీనికోసం నేను ప్యాన్లో ఒక 3 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకున్నాను. దీంట్లో కాజులు వేసుకుంటున్నాను. చిన్న మంట మీద దోరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి వీటిని మనం. ఇది దాంట్లో 1 కప్పు రవ్వను వేయించుకుంటున్నాను. ఇది సేమ్ కొలత నేను అన్నిటికీ తీసుకుంటున్నాను అనమాట. 1 కప్పుకి 1 కప్పు చక్కెర అలాగా. వీటిని సన్న మంట మీద దూరగా నెమ్మదిగా వేయిస్తే అరోమా సూపర్బ్గా వస్తుందండి. తప్పకుండా ట్రై చేయండి. నేను తీసి పక్కన పెట్టుకున్నాను. 1 కప్పు రవ్వ తీసుకున్నాను కదా, 1.5 కప్పు వాటర్ తీసుకుంటున్నాను. ఇది ఎగ్జాక్ట్ కొలత అనమాట. దీనికంటే ఎక్కువ తీసుకుంటే మెత్తగా అయిపోతుంది. కుంకుమ పువ్వులో కొద్దిగా వేడి వాటర్ వేస్తున్నాను, కలర్ మనకి వచ్చేస్తుంది బయటికి. దానికోసమని వేడి వాటర్లో వేసి పెట్టాను. అదే వాటర్లో కొద్దిగంత నెయ్యిని వేసేసి వేయించుకున్న రవ్వను వేసేసి బాగా ఉండలు లేకుండా కలిపేసుకోవాలి. ఇది మనకు ప్యాన్ నుంచి ఇలా విడబడుతుందండి, చూడండి. ఇలా అయినప్పుడు దీంట్లో ఇప్పుడు మనం షుగర్ వేసుకోవాలి. 1 కప్పు రవ్వకి 1 కప్పు షుగర్ సరిపోతుందండి. స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోవచ్చు. ఇది గట్టిపడింది అనుకోవద్దు, షుగర్ వేసిన తర్వాత లూజ్ అవుతుంది. ఇలాగా దీన్ని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. చూసారా ఎంత బాగా ఉడికిపోయిందో. ఇప్పుడు దీంట్లో నేను కేసర్ వేస్తున్నాను. దీంట్లో ఫుడ్ కలర్ కూడా నేను వేస్తున్నాను. ఫుడ్ కలర్ పూర్తిగా ఆప్షనల్ అండి, ఇష్టం లేని వాళ్ళు వేయకుండా వదిలేసుకోవచ్చు. నెయ్యి వేసేసి కొద్దిగా కుంకుమ పువ్వు వేసేస్తున్నాను. ఇంకొద్దిగా నాకు కలర్ కావాలనిపించింది, అందుకని నేను కొంచెం ఫుడ్ కలర్ వేస్తున్నాను. ఫుడ్ కలర్ చెప్పాను కదా, పూర్తిగా ఆప్షనల్, వేసుకోకుండా పర్లేదు, బాగుంటుంది టేస్ట్ అయితే. చూసారా ఎంత కలర్ఫుల్గా సూపర్గా వచ్చింది కదా. గీ సైడ్కి మనకు కనబడుతుంది చూసారా, పూర్తిగా ప్యాన్ నుంచి రవ్వ మొత్తం విడిపోయింది. ఇప్పుడు దీంట్లో నేను కాజూస్ వేయించి పెట్టుకున్నాను కదా ముందు, అది కొద్దిగంత ఇలాచీ పౌడర్ వేస్తున్నాను. ఇలాచీ పౌడర్ మనకి చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది, స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. నాకైతే సూపర్ టేస్టీగా అయింది. మీరు ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.